చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకి జస్ట్ సాంబార్ రైస్ తినడానికి మాత్రమే వెళ్తూ ఉంటారు. మరి అలాంటి 5 స్టార్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ లో 1/2 కప్పు బియ్యం, 1/3 కప్పు కందిపప్పు వేసి బాగా వాష్ చేసి ఇందులో 3 కప్పుల నీళ్లు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 6-7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ రైస్ అండ్ దాల్ని పక్కన పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేగాక 250 గ్రామ్స్ వెజిటేబుల్ పీసెస్ వేసుకోండి. ఇవైతే మీ ఇష్టం అండి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక 6-7 నిమిషాలు కుక్ చేసుకుని ఆ తర్వాత ముక్కలు మునిగేలాగా నీళ్లు, టేస్ట్ కి ఉప్పు వేసుకుని మళ్ళీ ఇంకో 6-7 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చింతపండు గుజ్జు వేసుకోవాలి. నేను మదర్స్ రెసిపీ టామరిన్ పేస్ట్ వాడుతున్నానండి. పర్ఫెక్ట్ క్వాలిటీ చింతపండుతో సూపర్ కన్సిస్టెన్సీలో వస్తుంది పేస్ట్ అయితే. దీని వల్ల రెసిపీస్ చాలా సులువుగా అండ్ టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. సో ఈ మదర్స్ రెసిపీ టామరిన్ పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల సాంబార్ పొడి వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ముందుగా ఉడికించుకున్న అన్నం పప్పు కూడా వేసేసుకుని ఇందులో 200 ml వేడి నీళ్లు పోసుకుని అంతా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకుని లాస్ట్ లో 2 టీ స్పూన్ల నెయ్యి, పిడికెడు కొత్తిమీర వేసేసుకుని అంతా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. అద్భుతంగా ఉంటుందండి రుచి అయితే, ఎస్పెషల్లీ మదర్స్ రెసిపీ టామరిన్ పేస్ట్ వల్ల. మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.